నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రివర్గ ఆమోదంతో 28కి చేరిన కొత్త జిల్లాలు. జనవరి 1 నుంచి మార్పులు అమల్లోకి వస్తాయన్న మంత్రులు. విధిలేని పరిస్థితిలోనే రాయచోటిని తప్పించాల్సి వచ్చిందన్న సీఎం. పాలనా సౌలభ్యమే తప్ప రాజకీయ కోణం చూడలేదని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పోర్టు ఏర్పాటు ఉండాలన్న సీఎం. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచన. ఆరావళి పర్వతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్న సుప్రీంకోర్టు. 100 మీటర్ల లోపు మైనింగ్ పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేత. ఉన్నావ్ అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. బీజేపీ బహిష్కృత నేత సెంగార్ను విడుదల చేయొద్దని ఆదేశాలు. పాలనా సౌలభ్యం ప్రాధాన్యంగా తీసుకుని జిల్లాల్లో మార్పులు చేర్పులు చేశామని మంత్రులు తెలిపారు. ఇందులో రాజకీయ కారణాలు లేవన్నారు. రాష్ట్రంలో 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులు చేసినట్లు తెలిపారు. రాయచోటి ప్రాంతానికి తగిన న్యాయం సీఎం చేస్తారన్న అమాత్యులు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆయన ఓదార్చినట్లు తెలిపారు. జిల్లాల మార్పులు చేర్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజనపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రధానంగా ఏ జిల్లాల్లో మార్పులు జరిగాయో ఆయన తెలిపారు. పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం తప్ప మిగతా 17 జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి. గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఒక నాడి అని చెప్పి, జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలన్న లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాం. ఏదో రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను, ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు. అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో 3 జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు కూడా తప్పకుండా చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది. అలాగే సామర్లకోట మండలాన్ని పెద్దాపురంకి మార్చడం, అంటే కలిపి అటు మండలం మార్చడం. మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తా ఉన్నారు. రాజమండ్రి కూతవేటి దూరంలో ఉంటాం మేము, రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది. అది గతంలో చాలా రిప్రజెంటేటివ్ వచ్చినాయి, అవి కూడా చేయడం జరిగింది. ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోవడం జరిగింది. ఆ పేరు కూడా మార్పుడు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. దాదాపుగా 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేశాము. గూడూరులో నుండి 3 మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం. ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం, మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు. అందుకనే కోట, చిలకూరు మండలం, గూడూరు మండలం మనం నెల్లూరు తీసుకొస్తాను. అలాగే కింద ఉన్నటువంటి 2 మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గరాజపట్నం పోర్ట్ కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో. అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి, అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా అంటే చాలా చూసామని మధ్యలో దొనకొండ అటు వెళ్తుంది, ఇటు మొత్తం దర్శి నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా. చేడు, దొనకొండ 2 కూడా మీకు అద్దంకి సబ్ డివిజన్, ప్రకాశం. అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి. అన్ని కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలన సౌలభ్యం ఉంది, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళటం అనేది కష్టం అవుతూ ఉంటుంది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లెట్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరు జిల్లా కలెక్టర్ దగ్గరికి పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాల్లో మండలాలు, అంటే ఒక నియోజకవర్గాన్ని 2 జిల్లాలు పెట్టలేదన్నమాట. అట్లా ఆదోనిలో కూడా చిన్న మార్పు. ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని 1, ఆదోని 2 అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి చెప్పి. రైల్వే కోడూరు ఉంది. ఎప్పటి నుంచి వాళ్ళు కాంక్షిస్తా ఉన్నారు తిరుపతిలో రావాలని, వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు. అది తిరుపతి జిల్లాలోకి తీసుకురావడం జరిగింది. బనగానపల్లి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతా ఉంది. అలాగే అడ్డ రోడ్డు అనకాపల్లి జిల్లాలో
ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతా ఉంది. రాజంపేట ఏదైతే సిద్ధవటమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము కడపతోనే ఉంటా ఉన్నారు. సో వాళ్ళని కూడా అక్కడే ఉండే విధంగా, అలాగే మడగసిర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ అందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని, ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్ని కూడా చేసి 31 నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా 1వ తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. గత వైసీపీ పాలనలో జిల్లాల పునర్విభజనను పారదర్శకంగా చేయకపోవడం వల్లే రాయచోటిని జిల్లా కేంద్రంగా తప్పించాల్సి వస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుందని స్పష్టం చేశారు. పరిపాలనా కారణాలతోనే మార్పులు చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. రాజంపేట ఎప్పటి నుంచో ఉద్యమాల ప్రాంతం, వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మేము కడపలో ఉంచండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కేబినెట్ ఆమోదం చేసింది. మదనపల్లి జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేశారు. ఏదైతే రాయచోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరం విషయం. ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా, ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టిట్యున్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోటిని హెడ్ క్వార్టర్కి పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకు వెళ్తూ ఉంటారు. ఈ మన పొంగునూరుని తీసుకెళ్లి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా, అంటే ఒక పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మన రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లి మార్చడం జరుగుతూ ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మదనపల్లి లేదు, అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది. అన్నమయ్య రాయచోటి విల్ బి భాగం, హెడ్ క్వార్టర్ ఇస్ మదనపల్లి. ఇట్స్ లైక్ అన్నమయ్య అట్ మదనపల్లి. యూ కెన్ రైట్ డౌన్ యాజ్ అన్నమయ్య అట్ మదనపల్లి. ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య. మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి? రాజంపేటలో జన్మించాలి అక్కడే అంటే కాదు కదా. బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి. అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి? నిమ్మకూరులో. ఎక్కడిచ్చారండి? అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. అట్లా ఉండదు. వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అందుకనే పెట్టాము. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరం విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము, మేము అసేమిరాని గొడవ చేస్తున్నారు, రైల్వే కొడుకు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు. వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు. వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఓదార్చడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి చేస్తాము. రాయచోటిని ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడగలం, ఎంతసేపు మనం కలిసి జీవించగలం? చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు వచ్చింది. దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు. వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. గతంలో చెప్పా కదా, ఇప్పుడు పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి? దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి? ఆ రోజే పొంగనూరు పెట్టుంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. ఎందుకు పెట్టలేదని అట్లా? పొంగనూరు ఇక్కడ తీసుకెళ్ళి చిత్తూరులో అది ప్రాపర్ జియోగ్రఫీగా టోపోగ్రఫీగా కరెక్టా? కాదు కదా. ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది. రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కదా. హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకి కానీ రాంప్రసాద్ గారికి కానీ. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాంప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరు. అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది.
పూర్తి స్థాయిలో కసరత్తు చేశాకే జిల్లాల్లో మార్పులు చేర్పులు చేశామని మంత్రులు మనోహర్, సత్యకుమార్ స్పష్టం చేశారు. రీఆర్గనైజేషన్ విషయంలో గతంలో కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిన విషయం మీకు తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కందుకూరు ఒంగోలుకి. దాన్ని తీసుకెళ్లి 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరుని కలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరుకు గూడూరు. దాన్ని తీసుకెళ్లి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తిరుపతిలోకి కలిపారు. పుంగనూరు మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న చిత్తూరులో కలిపారు. కాబట్టి ఇటువంటి వాటినన్నీ సరిచేస్తూ అదే సమయంలో ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం పరిపాలనా సౌలభ్యాన్ని మాత్రమే దృష్టి పెట్టుకుని అదే సమయంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగిన చిన్న ఇది చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి మంత్రిత్వ వర్గానికి. కానీ ఈ రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ జరగబోతోంది కాబట్టి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ అటువంటివి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆలోచించవచ్చని ఇవాళ కేవలం మరీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన ఇవే ప్రజల నుంచి వచ్చినవి ఏవి ఉన్నాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేయడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5.59 లక్షల మంది రైతుల నుంచి 8,206 కోట్ల రూపాయల విలువైన 34,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. గతేడాది కంటే 8 లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారో ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు 1,200 కోట్లు, అదేవిధంగా కొత్తగా 2,500 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం. రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి మరింత ఉపాధి కల్పించే విధంగా ఏ విధంగా మెగా డిఎస్సి చేశామో, ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్మెంట్ జరిగిందో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన, రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ 1 ప్రయారిటీగా మేము తీసుకుని ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలుగా మనం విభజించుకుని ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, ఈ 3 సెక్టర్స్లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు. కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలుపుకుంటాం. అభివృద్ధి పనులు కేంద్ర సాయంపై కేబినెట్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అమరావతి, పోలవరం అభివృద్ధి పనులపై చర్చించారన్నారు. రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులపైన చర్చ జరిగినట్లు తెలిపారు. అధికారులు అందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మున్సిపల్ అంశాలపై చర్చకు వచ్చిన సమయంలో అధికారులు లేకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ ఆలస్యంగా వస్తుందని, అప్పుడు వస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. పోలవరం లేని చోట పోలవరం జిల్లా ఏమిటని కందుల దుర్గేష్ ప్రశ్నించగా, నిర్వాసితులు ఉన్నారని ఆ జిల్లా పేరు మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ ఊరు లేకుండా ఎన్టీఆర్ జిల్లా పేరు ఉంది కదా అని చంద్రబాబు గుర్తు చేశారు. మహానుభావుల పేర్లు ఉన్నాయనేది చూడాలన్నారు. పశ్చిమ గోదావరి మినహా ప్రతి జిల్లాకు ఒక పోర్టు ఉండేలా చేస్తామని సీఎం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోర్టు ఏర్పాటు స్టడీ చేయాలని సూచించారు. విద్యుత్ ఛార్జీలు నవంబర్ నుంచి యూనిట్కు 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత మన ప్రభుత్వానిదే అని చెప్పారు. కుప్పం, దగదర్తి ఎయిర్పోర్టులు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. 2026ను ఐక్యరాజ్య సమితి క్వాంటమ్ ఇయర్గా ప్రకటించిందని, అమరావతిలో సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వైకుంఠ ఏకాదశి మొదలు 10 రోజుల పాటు 7.5 లక్షల మందికి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దాదాపు 180 గంటల మేర దర్శనం కల్పించేందుకు వీలుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు తిరుమల ప్రధాన కూడళ్లలో నిరంతరం అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. 8 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మా ప్రతినిధి నారాయణ ముఖాముఖిని చూద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసి 10 రోజుల పాటు 180 గంటల మేర వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఉండగా దాదాపు 164 గంటలకు పైబడి సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ 164 గంటలు వారికే కేటాయించింది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అటు భద్రతా పరంగా కావచ్చు, ఇటు భక్తులకు సౌకర్యాలకు సంబంధించి ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సాధారణ రోజుల్లోనే అధిక సంఖ్యలో ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం అంటే ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. మేము గత నెల రోజుల నుంచి చెప్తున్నాము. ఎందుకంటే అన్ని కూడా ఆన్లైన్, డైరెక్ట్ గా ఎవరైనా వస్తే వాళ్ళకి దర్శనం కల్పించలేమని చెప్పి అందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకొని దాన్ని సుమారు 24 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో మనం 1.8 lakhs 1.9 lakhs వరకు మనం డిప్ ద్వారా టోకన్లు ఇచ్చాం. వాళ్ళకు కూడా స్లాట్స్ ఇచ్చాం. ఈ పలానా టైం రండి, పలానా టైం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ టోకన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనం దర్శనం కల్పించడం జరుగుతుందని చెప్పేసి ప్రచార మాధ్యమాల ద్వారా వేరే ఇతర సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ వాళ్ళ ద్వారా భక్తులకు అందరికి కూడా మనం చేరవేయడం జరిగింది ఈ వారం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. రాత్రి 12:30కి వైకుంఠ ద్వారం తీయబడుతుంది. 1 గంట నుంచి 1:30 నుంచి భక్తులకి దర్శనం ఇస్తున్నాము. అదేవిధంగా 4:30-5 గంటల నుంచి మరి అందరికీ ఎవరైతే కూపన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది. పక్కాగా అన్ని ప్రణాళికలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశాం. సక్సెస్ అవుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. అంటే మొదటి 3 రోజులు లక్కీ డిప్ ద్వారా కేటాయించారు. మిగిలిన 7 రోజులు 8వ తారీఖు వరకు, 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నేరుగా భక్తులు వస్తారు కదా, అధిక సంఖ్యలో తరలి వచ్చేందుకు అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో ఇప్పుడు మన దగ్గర ప్రొవిజన్ ఉంది. ఎంతమంది వచ్చినా మనం అకామిడేట్ చేయగలుగుతాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళని దర్శనం చేసి పంపిస్తూ ఉంటాం. కాబట్టి అదే ఇబ్బంది ఉండదు. జనవరి 1వ తారీఖు వచ్చింది, అది కూడా కొంత మనకి రద్దీ ఎక్కువ. చాలా మంది భక్తులు జనవరి 1వ తారీఖున దర్శనం కావాలనేటువంటిది చాలా పెద్ద ఎత్తున డిమాండ్. మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి కొంత రద్దీ ఉండొచ్చు. 2వ తారీఖు నుంచి ఫ్రీగానే అయిపోతుంది. అంటే భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానానికి సంబంధించి వెంగమాంబ అన్నదాన సత్రమే కాకుండా బయట కూడా అధిక సంఖ్యలో వేచి ఉండేందుకు అవకాశం ఉంటుంది కదా, అలాంటి వారికి అన్నదానానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 8-9 కూడళ్లలో అన్నదానం మనం చేస్తున్నాము, ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక వెంగమాంబే కాకుండా ఇంకా మిగిలిన ప్లేస్లలో కూడా మనం భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా ఒక 5 లక్షల లడ్డూలు ఎక్స్ట్రా కూడా చేసి పెట్టుకున్నాం. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చేదానికి సౌకర్యంగా ఉంటుంది. ప్రసాదాలు, అన్నప్రసాదాలు కూడా, కానీ లడ్డు ప్రసాదం కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని చర్యలు తీసుకున్నాం దానికి. విఐపికి సంబంధించి వారి లెటర్స్ కావచ్చు, లేకపోతే వారు వస్తే ఎలాంటి అవి ఏర్పాట్లు చేశారు? ఎలాంటి మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు విఐపి వస్తే విఐపి వాళ్ళ ఫ్యామిలీ వరకు ఇస్తాం. కానీ సిఫార్సు లేఖలు మాత్రం ఈ 10 రోజులు మనం యాక్సెప్ట్ చేయట్లేదని ముందే చెప్పాము. కాబట్టి దాని మీద ఆ విధంగానే జరుగుతుంది. సిఫార్సు లేఖలు అయితే మాత్రం లేదు. ఎవరైనా విఐపీస్ వస్తే మాత్రం వాళ్ళకి దర్శనం కల్పించడం జరుగుతుంది. భక్తులకు వసతికి సంబంధించి ఈ టోకెన్లు పొందిండే వాళ్ళకు ఎలా అవి ఏర్పాట్లు ఎలా చేశారు? ఇది మనకు ఉన్నది చాలా లిమిటెడ్. ఇక్కడ వసతి అనేది మనం 25,000-30,000 కన్నా మనం
ఎక్కువ వసతులు కల్పించలేము. కాబట్టి దానికి అనుగుణంగానే ఇది ఒకటేసారి రారు, ఫ్లోటింగ్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకంటే మొన్న బ్రహ్మోత్సవాలు కూడా చూసాం కదా, చాలా అద్భుతంగా జరిగినాయి. అదే పందాల్లో చేస్తున్నాం, ఇంకా పటిష్టంగా చేస్తున్నాం ఈసారి. భద్రతకు సంబంధించి ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు పోలీసులు, విజిలెన్స్కి సంబంధించి? ఈ అందరూ కలిసి ఆల్ టుగెదర్ 4,000 to 5,000 కాప్స్ ఉన్నారు. వాళ్ళు నిత్యం పర్యవేక్షణలో ఉంది. అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేసాము, అన్ని కెమెరాలు అనుసంధానం చేసాం. ఎక్కడ ఏమి చిన్న ఇన్సిడెంట్ జరిగినా విత్ ఇన్ సెకండ్స్లో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ 10 రోజుల పాటు ఎంతమందికి మీరు సర్వదర్శనం కావచ్చు, దర్శనానికి సంబంధించి ఎంతమందికి దర్శనాలుగా లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు చేయాలి? సుమారు 7 లక్షల పైన ఉంటారు ఈ 10 రోజుల్లో. ఆల్టు పుట్టు కదా, అందరూ కలిసి 7-7.5 లక్షల మందిని ఈజీగా జయించగలుగుతాం. అది మా ప్రణాళిక. వైకుంఠ ద్వార దర్శనం దాదాపు 10 రోజుల పాటు 7 నుంచి 7.5 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసిందని, భద్రతా పరంగా దాదాపు పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిపి 5,000 మందిని మోహరించడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశామని, గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తగిన రీతిలో ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులు లేకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన కావచ్చు, లేకపోతే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించి సంతృప్తికరంగా స్థాయిలో దర్శనం చేయించడం ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్న అభిప్రాయం చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లకు కారణమైన ఉస్మాన్ హాదీ హత్యలో 2 ప్రధాన అనుమానితులు భారత్లో తలదాచుకున్నారన్న ఢాకా ఆరోపణలను భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ తోసిపుచ్చింది. బంగ్లా చెబుతున్నట్లు మేఘాలయలోని హలువాఘాట్ సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు జరగలేదని తెలిపింది. ఆ ప్రాంతంలో అరెస్ట్, అడ్డుకునే యత్నాలు జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని పేర్కొంది. హత్య తర్వాత నిందితులు బంగ్లాదేశ్ పోలీసులు, చెక్పోస్టులు, సీసీటీవీల కళ్లుగప్పి 300 కిలోమీటర్లు ప్రయాణించి భారత సరిహద్దును ఎలా చేరుకుంటారని బీఎస్ఎఫ్ అధికారులు ప్రశ్నించారు. అటు ఉస్మాన్ హాదీ హత్య నేపథ్యంలో ఆయన పార్టీ ఇంకిలాబ్ మోర్చా భారతీయులపై మరోసారి విషం కక్కింది. బంగ్లాలో ఉన్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూనస్ ఖాన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించేందుకు నిరాకరిస్తున్న భారత్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని పేర్కొంది. భారత వ్యతిరేకి అయిన 32 ఏళ్ల ఉస్మాన్ హాదీపై డిసెంబర్ 12న ఢాకాలో కాల్పులు జరగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ 18న మరణించారు. ఫలితంగా బంగ్లాలో మరోసారి హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 100 మీటర్ల లోపు ఉన్న ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్కు అనుమతులు ఇస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వుల వరకు గత ఆదేశాలను నిలిపివేస్తూ సీజేఐ ధర్మాసనం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వతాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆమోదించిన నిర్వచనంపై వివాదం చెలరేగటంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆరావళి పర్వత శ్రేణులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు సుప్రీం ఆదేశించింది. 4 రాష్ట్రాల సీఎస్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. కొత్త కమిటీ నివేదిక వచ్చే వరకు నవంబర్ 20న ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులపై నెలకొన్న వివాదంపై తగిన వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నాటి ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ మరో కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్ జైలులో ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఇంతకు ముందు సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఇవాళ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి ఈ మేరకు ఆదేశించింది. ఉన్నావ్ అత్యాచార కేసులో తనను దోషిగా నిర్ధారించిన 2019 ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెంగర్ ఇంతకు ముందు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్ పెండింగ్ లో ఉండటంతో దీనిపై తీర్పు వెలువడేంత వరకు సెంగర్ శిక్షను సస్పెండ్ చేస్తూ
చేస్తున్నట్లు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ కోసం 15 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. నిందితుడు బాధితురాలి ఇంటి పరిధిలోకి వెళ్లకూడదని, ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరింపులకు పాల్పడవద్దని ఆదేశించింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా విచారణ తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. సీబీఐ అప్పీల్కు 2 వారాల్లోగా స్పందన తెలియజేయాలని సెంగర్ను ఆదేశించింది.